జేఏసీ నాయకుడు సైదుల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 42% బీసీ రిజర్వేషన్ల సాధనకై విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణలో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజు హాజరయ్యారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. షెడ్యూల్ 9లో చేర్చాలంటే బీజేపీ ప్రభుత్వం మెడలు వంచాల్సిందే అని పేర్కొన్నారు వారు. ఇక 42% బీసీ రిజర్వేషన్లు రాకపోతే ఉద్యమాలు పురిటిగడ్డైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మరొక బీసీ ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు. ఈ నెల 18వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఏదైనా కూడా బీసీల అంశానికి వచ్చేసరికి ఏ కొట్టారైనా మొట్టకాయలు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. ఇలాంటి మొట్టకాయలు కొట్టే పరిస్థితి తెచ్చుకోకుండా ప్రభుత్వాలు ఈరోజు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం కాడివి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ చేస్తేనే ఇది శాశ్వత పరిష్కారంగా ఉంటుంది. ఈ తాత్కాలిక అవసరాల కోసం తాత్కాలిక పరిస్థితుల కోసం కాకుండా మీరందరూ కూడా అఖిలపక్షాన్ని కేంద్రాన్ని తీసుకుపోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బీసీ సాధికారత, బీసీలు అంటే బిచ్చగాలు కాదు, బీసీలు అంటే ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు, బీసీలు అంటే ఈ సంపదలో వాటా మాకున్నది. ఖచ్చితంగా మేము ఆ వాట కోసం మేము కొట్లాడతాం. మా బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను ఏకం చేసి రాజ్యాంగ సవరణ ద్వారానే ఇది అంతిమంగా మాకు లబ్ధి చెందుతుంది. కాబట్టి దాని ద్వారా 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్ ఎందుకంటే న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం ఉండదు కాబట్టి 9th షెడ్యూల్లో చేరితే మా జాతులకు వచ్చే జాతులందరూ కూడా రాజ్యాధికారులు వాట దక్కుతనే ఆశ మాలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి అనౌన్స్ చేసిందో దాన్ని ఒక జీవో రూపంగా అమలు కాదు, కోర్టులు కొట్టేస్తాయని అందరికీ తెలిసింది. నేనైతే మొదటి నుంచి మొత్తుకుంటున్నా ఇది నిలిచేది కాదు. ఇది ఇప్పుడు కోర్టులకు పోవద్దు అంటే ఎవరైనా పోతారు, కానూన్ ప్రకారం పోతుంది అన్నప్పుడు ఎవరైనా పోతారు. ఎవరు గ్రీవెన్స్ ఉంటే వాళ్ళు కోర్టులకు పోతారు. అన్ని రాజకీయ పార్టీలు ఇలా ఇక్కడున్న బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ సెంటర్లో బీజేపీ కావచ్చు, అందరికి ఎవరికి కూడా బీసీల పట్ల బీసీలు రాజ్యాధికారంలోకి రావాలనే ఆలోచన ఎవరికి ఉన్నట్టు మాత్రం కనబడతలేదు.